మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూద్దాం. అమ్మా, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ఆహాబు దేవుని ప్రేమించాడు, పొరుగువారిని ప్రేమించాడు, ద్రాక్ష తోటను ప్రేమించాడు కదా. దేవుడు ఏమంటున్నాడు? లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు మీరు కదా. అక్కడ అంటారు ఇంకా ఎవరైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాటిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా కూడా అనగా శరీరాశ. ఏ కోరుకున్న శరీరం, దీన్ని ఎలా పోషించాలి, దీన్ని ఎలాగ సంరక్షించాలి, దీనికి ఎంత కాస్ట్లీ వస్త్రాలు వేయాలి, ఎంత హుందాగా మన ఎదుటి వారి దగ్గర కనబరుచుకోవాలి. దేహముల గురించి ఆలోచన, అది శరీర సంబంధమైనది, అది లోక సంబంధమైనది. ఇక్కడ అంటాడు ఇంకేమన్నాడు చూడండి, నేత్రాశ. కంటితో చూసిందల్లా ఆశపడతా ఉంటారు, చూసిందల్లా ఎలా అలా కొనుక్కోవాలి. ఏదైనా అప్పు చేసైనా ఏం చేసైనా సరే దాని మీద పంపుకోవాలి. నేత్రాశ, చూసిందల్లా ఆశపడడం. ఇక్కడ అంటాడు జీవపు దంభం, ఆడంబరము. ఆడంబరం అందరి ఎదుట వారిని వారు మెహర్బానీగా చూపించుకోవాలనుకుంటా ఉంటారు. జీవపు దంభం అన్నాడు కదా. తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయం ఏమైపోతాయండి? గతించిపోతాయి. లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఆత్మ సంబంధమైనవి మాత్రమే మిగిలి ఉంటాయి. దేవుని యొక్క వాక్యము మాత్రమే అది మిగిలి ఉంటుంది మన హృదయాల్లో. దాన్ని భద్రము చేసుకొని వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే, లోక సంబంధమైన వాటి కొరకు వెంపర్లు ఆడకుండా మనము దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవించినట్లయితే, ఎలాగ జీవించాలంట? దేవుడి చిత్తమును జరిగించేవాడు నిరంతరము కూడా నిలిచి ఉంటాడు. దేవుడి చిత్తాన్ని జరిగించే బిడ్డవేనా?